అందరికీ నమస్తే అండి. నా పేరు రాజబాబు, ఆదివాసీ సేన అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ని. ఉక్కుంపేట మండల కేంద్రంలో ఉక్కుంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన సమిడ వెంకట పూర్ణిమ గారు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా గ్రామ సభ కానీ 1/70 చట్టాలకు ధిక్కరించి గిరిజనేతరుడు నాన్ ట్రైబ్ అయిన షేక్ వహీద్ అక్రమ నిర్మాణం చేపడుతుండగా గ్రామ పెద్దల తీర్మానం పేరుతో అది అక్రమ నిర్మాణం కాదు, సక్రమం నిర్మాణమే అని ఒక తీర్మానం చేశారు. అది ఎప్పుడు చేస్తారంటే 29/11/2025 ఈ తేదీన తీర్మానం చేసి రహస్యంగా ఉంచారు. ఇది కొంతమంది పత్రికలలో బయట పెట్టడంతో ఈ విషయం బట్టబయలైంది. దీంతో గిరిజన చట్టాలు తూట్లు పొడుస్తున్న సర్పంచ్పై ఆదివాసీ ప్రజలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో చాలామంది సర్పంచులు చేశారు, ఎంపీటీసీలు చేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు. కానీ ఇంత నీచంగా ఒక నాన్ ట్రైబ్కి అక్రమ నిర్మాణాన్ని సక్రమ నిర్మాణం అనే పేరుతో ఎవరు కూడా ఇంతవరకు తీర్మానం చేయలేదండి. భవిష్యత్తులో కూడా ఎవరు చేయరేమో అని నేను భావిస్తున్నాను. నిజమైన గిరిజనులు అయితే ఇలాంటి తీర్మానాలు చేయరండి. నాకు తెలిసి ఎవరో నకిలీ గిరిజనులు అయితేనే చేయవచ్చు ఇలాంటి తీర్మానాలు. కాబట్టి ఆదివాసీ బిడ్డగా ఎవరు కూడా ఇలాంటి పని చేయరు. కాబట్టి భవిష్యత్తులో ఏ సర్పంచ్ కూడా ఇలాంటి పని చేయకూడదని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు జోడిపల్లి కొండలరావు అండి, ఉక్కుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీని. ఇప్పుడు మనం 5వ షెడ్యూల్ ప్రాంతం ఏదైతే పీసా చట్టం 170 చట్టం అమలు ఉన్నట్టు ప్రాంతంలో ఉక్కుంపేట మండల కేంద్రం ఉన్నటువంటి సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ గారు ఒక నాన్ ట్రైబ్కి అనుకూలంగా ఓ తప్పుడు దొంగ తీర్మానం చేయడం మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన ప్రజలు ఈ గిరిజన ప్రజలందరూ కూడా క్షమించరాని నేరం చేశారు. అందుకని ఇప్పుడు ఉక్కుంపేట సర్పంచ్ ఒక నాన్ ట్రైబ్కి ఇంత అనుకూలంగా తీర్మానం చేస్తున్నారు. 2024 సంవత్సరంలో ఒక గిరిజన కుర్రోడు ఉక్కుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజ్బుడ్డు గ్రామానికి చెందినటువంటి జన్ని ప్రశాంత్ అనే కుర్రోడు చదువుకున్నాడు, నిరుద్యోగి కొన్నాడు. వాళ్ళు ఏదో చిన్న బడ్డీ వేసుకొని షాప్ని నడుపుకుందామని ఆయన ఏం చేశాడంటే ఉక్కుంపేట మోదకొండం గుడి దగ్గర, అంటే మోదకొండం తల్లి గుడి, అలాగే పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి పక్కన ఒక ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఒక చిన్న బడ్డీ కర్రలతో రేకులు ఏర్పాటు చేసి చెక్క బడ్డీలాగా తయారు చేస్తే వెంటనే ఇది ప్రభుత్వ స్థలం, దీన్ని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని బోర్డు పెట్టించి తహసీల్దార్కి చెప్పి వెంటనే ఆగమేఘల ఆర్ఐ గారికి తర్వాత విఆర్ఓ గారికి తీసుకొచ్చి ఒక ఆటో పట్టుకొని వచ్చి అవన్నీ మొత్తం షాప్ అంతా కూల్చేసి ఆ రెవెన్యూ సిబ్బంది తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ట్రైబ్ ఒక షాపు పెట్టుకుంటే తట్టుకోలేని ఉక్కుంపేట సర్పంచ్ గారు నాన్ ట్రైబులకు మాత్రం అనుకూలంగా తీర్మానం చేస్తున్నారు. గిరిజన ప్రజానీకం అంతా కూడా ఉక్కుంపేట సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ చేసిన తప్పుకి మనం అందరూ గుర్తించి ఇలాగ జరగకుండా ఉండాలంటే మనం అందరూ కూడా 170 పీసా చట్టాలకు కాపాడుకోవాలంటే ఆవిడ మీద మనం అందరూ కూడా అవసరమని కూడా కోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూసి చూడనట్టుంటే ఇప్పటికే మన ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చే జీవో నెంబర్ 3 కూడా ఇలాంటి అక్రమ తీర్మానాలు చేయడం వల్లనే జీవో నెంబర్ 3 పోయి మన గిరిజన బిడ్డలంతా కూడా ఉద్యోగాలు లేక రోడ్డు మీద పాలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈవిడ చేసిన క్షమించరాని తప్పుని మనం గుర్తించి గిరిజన ప్రజలు, గిరిజన ఉద్యోగులు, గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, అలాగే యువకులు, విద్యార్థులు అందరూ కలిసి ఈమె చేసిన అన్యాయంపై మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.